ఈవినింగ్ అయిందంటే చాలు పిల్లలు ఏదో ఒకటి స్నాక్స్ పద్దాకలు అడుగుతూనే ఉంటారు. ఈరోజైతే కాబూలి శనగలైతే నానబెట్టాను ఫ్రై చేసి పెడదామని. ఇది చూసిన వెంటనే మాకు ఈ వద్దు పద్దాకలు ఇవే చేస్తున్నారు, వేరేది ఏదైనా డిఫరెంట్గా చేయి మమ్మీ అని అడిగింది మా పాప. అందుకని చెప్పి దీంతో డిఫరెంట్గా చాట్ అయితే ట్రై చేద్దాం అనిపించింది. కాబూలి శనగల్ని ముందు రోజు నానబెట్టుకొని కుక్కర్లో వేసుకొని 5 విజిల్స్కి ఉడికించుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇవన్నీ ఒక బౌల్లో తీసుకొని ఇందులోకి ఉప్పు, కారం, లైట్గా పెప్పర్ పౌడరు, నెక్స్ట్ అలాగే చాట్ మసాలా, ఆనియన్స్ని ముందే కట్ చేసుకొని ఉంచుకున్నాను. నేను ఆనియన్స్ మిక్స్ చేసుకున్నాను. కావాలనుకుంటే క్యారెట్, కీరా దోసకాయ ఇట్లాంటివి కూడా కలుపుకోవచ్చు. మా పిల్లలైతే అవన్నీ తినడానికి ఇష్టపడరని చెప్పి ఇలా అయితే చేశాను. నెక్స్ట్ కొంచెం నిమ్మకాయ పిండుకొని బాగా మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసుకొని గిన్నెలో అయితే వేసేసేయాలి. ఆస్తి పంపకాల్లో ఫస్ట్ వాళ్ళిద్దరికి వెళ్ళిపోయిన తర్వాతే మనకి మిగిలిన తినాలి కదా, అందుకని చెప్పి వాళ్ళకి పెట్టేసి తర్వాత నేనైతే తిన్నాను. ఆనియన్స్ అయితే క్రంచీగా తగులుతా చాలా బాగుంది. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.